పాత బస్తీ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై నివేదిక సిద్ధమైంది. ఇన్వర్టర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఫైర్ టీం నిర్ధారించింది. ప్రమాద సమయంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్ చేసినట్టు, ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఇన్వర్టర్ పై ఓవర్లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఎక్కువ పొగ రావడంతో ఇంట్లో ఉన్నవారు తలుపులు మూసుకున్నారు. దీంతో పొగను పీల్చి ఊపిరి ఆడక మరణించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. నాగపూర్ ఫోరెన్సిక్ రిపోర్ట్లోనూ ఇవే అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ను ఫైర్ డీజీకి నాగపూర్ ఫోరెన్సిక్ టీం నిన్న అందజేసింది. పాత బస్తీ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి నివేదిక రెడీ అయింది. ఇన్వర్టర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా ఫైర్ టీం ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రమాద సమయంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్ చేశారు. ఇన్వర్టర్ ద్వారా మాత్రమే సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. ఇక ఇన్వర్టర్ పై ఓవర్లోడ్ కారణంగానే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని నిర్ధారించారు. ఎక్కువ పొగ రావడంతో ఇంట్లో ఉన్నవారు తలుపులు మూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొగను పీల్చి ఊపిరి ఆడక వారు మరణించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించింది టీం. నాగపూర్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా ఇవే అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ను ఫైర్ డీజీకి నాగపూర్ ఫోరెన్సిక్ టీం నిన్న అందజేయడం జరిగింది.